శాస్త్రీ స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. హిందూ జాతీయవాదం, భారతీయ సంస్కృతి విలువలు ఆధారంగా ఏర్పడిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. కార్ల్ మార్క్స్, లెనిన్, మావో అంటూ రష్యా, చైనాల నుంచి దిగుమతి చేసుకున్న విధానాలతో ఏర్పడిన మరో సంస్థ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ రెండు సంస్థలు 1925లోనే భారతదేశంలో స్థాపించబడ్డాయి. ఈ రెండు ఇప్పుడు 100 సంవత్సరాలని పూర్తి చేసుకున్నాయి. ఆర్ఎస్ఎస్ కాషాయ జెండా రెపరెపలాడుతుంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా నేలచూపులు చూస్తుంది. ఆర్ఎస్ఎస్ మరో రూపమైన భారతీయ జనతా పార్టీ 2014 నుంచి నరేంద్ర మోడీ నాయకత్వంలో వరుసగా 3 సార్లు కేంద్రంలోకి అధికారంలోకి రావడం, అనేక రాష్ట్రాల్ని గెలుచుకుంటూ రావడం మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మెల్లిమెల్లిగా అన్ని రాష్ట్రాల నుంచి కనుమరుగవుతూ వస్తుంది. నిన్న మొన్నటి వెస్ట్ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి 3వ స్థానానికి పడిపోయారు. ఇప్పుడు అదే పరిస్థితులు కేరళలో కూడా ఏర్పడుతున్నాయి. రీసెంట్గా జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో అనూహ్యంగా, చాలా ఆశ్చర్యకరంగా కేరళలోని తిరువనంతపురం కార్పొరేషన్ని బీజేపీ గెలుచుకుంది. ఈ కార్పొరేషన్ కమ్యూనిస్ట్ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్. అలాగే కేరళలోని పాల్కాడ్, త్రిశూర్ లాంటి అనేక ప్రాంతాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం చాలా వేగంగా బలపడుతుంది. అదే వేగంగా కమ్యూనిస్టులు కేరళలో బలహీనపడుతున్నారు. ఇప్పుడు త్వరలో జరిగే కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒకవేళ పినరయ్ విజయన్ నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోతే, అలా ఓడిపోతుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పూర్తిగా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కనుమరుగైనట్లే. ఇక అటు కేంద్రంలో కూడా లాస్ట్ 2024 లోక్సభ ఎలక్షన్స్లో కమ్యూనిస్ట్ పార్టీ కేవలం 9 పార్లమెంటు స్థానాలనే గెలుచుకుంది. అది కూడా కేరళ, తమిళనాడు నుంచి, ఒక స్థానం రాజస్థాన్ నుంచి. ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ తన వైభవాన్ని కోల్పోతూ వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1996లో అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పడింది. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ అంటూ ఏర్పడిన ఈ ప్రభుత్వం అప్పటి కమ్యూనిస్ట్ నాయకుడైన జ్యోతి బాసుని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయాలని, ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవాలని ఒక ప్రయత్నం చేసింది. అయితే అప్పటి కమ్యూనిస్ట్ గవర్నింగ్ బాడీ దాన్ని రిజెక్ట్ చేసింది. అప్పుడు కమ్యూనిస్టులకి అరౌండ్ 32 నుంచి 34 స్థానాలు లోక్సభలో ఉండేవి. దీన్ని ఒక రకంగా హిస్టారికల్ బ్లండర్గా కమ్యూనిస్ట్ నాయకులు చెప్తుంటారు. జ్యోతి బాస్ కూడా చాలా సందర్భాల్లో దీన్ని చారిత్రాత్మక తప్పిదంగా చెప్పడం జరిగింది. ఒకవేళ అప్పుడు జ్యోతి బాస్ కానీ ప్రైమ్ మినిస్టర్ అయినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి వేరే రకంగా ఉండేది. అది గతం. అయితే ఇప్పుడు ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ తన వైభవాన్ని కోల్పోవడానికి కారణం ముఖ్యంగా భారతదేశంలో వస్తున్న ఈ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ విధానాల వల్ల మధ్యతరగతి చాలా స్ట్రాంగ్ అయింది. ముఖ్యంగా ఈ మధ్యతరగతి ప్రజలకి ఈ గ్లోబలైజేషన్, అలాగే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల అనేక అవకాశాలు లభిస్తున్నాయి. ఈ లభించిన అవకాశాలని ఉపయోగించుకోవడానికి ఈ మధ్యతరగతి ప్రజలు యాస్పిరేషనల్ మిడిల్ క్లాస్గా ఏర్పడుతున్నారు. అంటే భవిష్యత్ మీద ఒక ఆశ, ఒక లక్ష్యం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఎవరో కార్ల్ మార్క్స్, లెనిన్ లాంటి సిద్ధాంతకర్తలు ఆ రోజు ఆ కాలానికి సంబంధించిన సిద్ధాంతాలని భారతదేశంలో అప్లై చేస్తామంటే దాన్ని ఆదర్శంగా తీసుకుని తమ జీవితాల్ని, తమ కెరీర్ని పణంగా పెట్టి సాక్రిఫైస్ చేయడానికి మధ్యతరగతి యువత ఇప్పుడు సిద్ధంగా లేరు. వాళ్ళు కెరీర్ బిల్డింగ్లో చాలా బిజీగా ఉన్నారు.
ఎందుకంటే మధ్యతరగతి యువతకి అనేక అవకాశాలు ఈ గ్లోబలైజ్డ్ ఎకానమీ అలాగే ఈ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఎన్విరాన్మెంట్ లో కలుగుతున్నాయి. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తన భావజాలంతో మొక్కుబడి పదాలు బూర్జువా వ్యవస్థ, పెట్టుబడిదారి వ్యవస్థ అంటూ కాలం చెల్లిన ఈ పదాల్ని పట్టుకుని తన సిద్ధాంతాలని ప్రస్తుత సమాజానికి, ప్రస్తుత ప్రజా విధానానికి అనుగుణంగా మార్చుకోకుండా అలాగే ఉండిపోవడం కూడా కమ్యూనిస్ట్ పార్టీ మెల్లిగా కనుమరుగవడానికి కారణమవుతుంది. మరొక పక్క బీజేపీ చాలా అడ్వాన్స్గా టెక్నాలజీని అన్వయించుకుంటూ ప్రజల విధానానికి, ప్రజల లక్ష్యానికి అనుగుణంగా తన పద్ధతులు మార్చుకుంటూ ప్రజల్లోకి దూసుకుపోతుంది. అలాగే మధ్యతరగతి ప్రజల్లో కూడా ఈరోజు జాతీయ భావం, నేషనలిజం, అలాగే దేశభక్తి, అలాగే భారతదేశం ఒక శక్తిగా మారాలి అనే ఒక రకమైన పాజిటివ్ దృక్పథం పెరుగుతోంది. ఈ దృక్పథం కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, మెజారిటీ ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి కారణమవుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఏర్పడిన అతివాద సిద్ధాంతమైన నక్సలిజం, అంటే వెస్ట్ బెంగాల్ నక్సల్బరీలో పుట్టిన ఈ నక్సలిజం, ఈ మావోయిజం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. మనం చూస్తున్నాం ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిణామాలు. అనేక మంది మావోయిస్ట్ నాయకులు ఆయుధాలను వదిలేసి ఇప్పుడు లొంగిపోతున్నారు. సెంట్రల్ కమిటీ లీడర్ల స్థానంలో ఉన్న నాయకులే లొంగిపోతున్నారు. చాలా మంది ఎన్కౌంటర్లో మరణించారు కూడా. అమిత్ షా చెప్పినట్లు 2026 మార్చి నాటికి భారతదేశంలో వామపక్ష తీవ్రవాదం, ఈ మావోయిజం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు మనకి ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఈ రకంగా ఆర్ఎస్ఎస్ మరో రూపమైన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగానే ఈ మావోయిజం, నక్సలిజం, వామపక్ష తీవ్రవాదం భారతదేశం నుంచి కనుమరుగైపోతుంది. అయితే ఇప్పుడు చాలా మంది మాజీ నక్సలైట్లు, మావోయిస్ట్ సిద్ధాంతకర్తలు, మావోయిజం నుంచి బయటకు వచ్చేసిన మాజీ ఉద్యమకారులు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఈ బయటకు వచ్చిన మాజీ నక్సలైట్లు, మాజీ ఉద్యమకారులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో పాల్గొని తిరిగి భారతదేశంలో కమ్యూనిజాన్ని రివైవ్ చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ తెస్తున్నారు. ముఖ్యంగా ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాల మీద సానుభూతితో ఉండే మేధావులు. అయితే భారతదేశంలో తిరిగి ఈ మాజీ నక్సలైట్లు, మాజీ మావోయిస్టుల ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలక్షన్ ప్రక్రియ ద్వారా తిరిగి కమ్యూనిజం రివైవ్ అవుతుందా, లేకపోతే ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలు మరికొద్ది కాలం, దీర్ఘకాలం భారతదేశంలో కొనసాగుతాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆ కాలమే ప్రజలే చెప్పాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత ప్రజల మైండ్ సెట్ ప్రకారం చూసినట్లయితే భారతదేశంలో తిరిగి కమ్యూనిజం రివైవ్ అవ్వడం అంత సులభమైన పరిస్థితులు కనిపించట్లేదు. రివైవ్ అవడానికి పరిస్థితులు కనిపించట్లేదు. ఇదే విషయాన్ని చాలా మంది ప్రజాస్వామ్యవాదులు, జాతీయవాదులు చెప్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో తిరిగి కమ్యూనిజం ఒకప్పటి 1970s, 80s లాగా యువత లేక మధ్యతరగతి ప్రజలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి ఆకర్షితులు అవుతారంటే చాలా ఆశ్చర్యకరమైన విషయంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజల మైండ్ సెట్ అలా ఉంది. ఇప్పుడు ప్రజల మైండ్ సెట్ కెరీర్ బిల్డింగ్, ఎస్పెషల్లీ స్ట్రాంగ్ అవుతున్న మిడిల్ క్లాస్ జాతీయవాద భావనలతో కెరీర్ బిల్డింగ్ లో బిజీగా ఉన్నారు. సో ఇది ఈ రోజు నా వీడియో. ఈ వీడియోలో నేను చెప్పిన కమ్యూనిస్ట్ సిద్ధాంతాల గురించి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల గురించి నేను చెప్పిన నా అభిప్రాయాల మీద మీ అభిప్రాయాలను కూడా షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేసి నాతోటి మీ అభిప్రాయాల్ని, సూచనల్ని పంచుకోండి. థ్యాంక్ యూ.